ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారత ఆర్థిక వ్యవస్థను ఒక డెడ్ ఎకానమీగా విమర్శించారు. ఈ విమర్శలకు మన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రీసెంట్ గా జరిగిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ తర్వాత ఘాటుగా సమాధానం ఇచ్చారు. ప్రపంచ జీడీపీ వృద్ధిలో భారత్ సుమారుగా 18% వాటా కలిగి ఉందని, అదే అమెరికా వాటా భారత్ కన్నా తక్కువగా ఉందని, అది సుమారు కేవలం 11% మాత్రమే అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇది ట్రంప్ యొక్క విమర్శలకు సరైన సమాధానం కాదా? అదే ఈ సంవత్సరం భారత్ యొక్క జీడీపీ వృద్ధి రేటు 6.5% అంచనా వేయబడింది. దీన్ని గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకుంటే సగటున సుమారుగా 7.8% వృద్ధి రేటును సాధించింది భారత్. అంటే భవిష్యత్తులో ఈ పెరుగుదల సాధ్యమని మనం భావించాలి. అంటే ఈ గణాంకాలను చూసుకుంటే భారత్ ఒక డెడ్ ఎకానమీ కాదు, పరిగెడుతున్న ఎకానమీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు జరుగుతున్న ఈ సమయంలో భారత్ కి ఉజ్వల భవిష్యత్తు ఉందని, భారత్ ఆర్థికంగా బలపడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని స్పష్టం చేసినారు. ఇవన్నీ చూసుకున్నట్టయితే ట్రంప్ వ్యాఖ్యలు విమర్శలు మాత్రమే కానీ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారి మాటల్లో మనం నిజం గ్రహిస్తే భారత్ యొక్క ఆర్థిక శక్తి మరింత పెరుగుతుంది అండ్ ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా కూడా నిలుస్తుందని మనకు స్పష్టమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.